రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటులో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ విపక్షాలు దేశవ్యాప్తంగా ఆందోళన నిర్వహించాయి. ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. ఈ సందర్భంగా తెలంగాణ జనసమితి నాయకులు, కార్యకర్తలు, జనసమితి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎం నర్సయ్య భారత రాజ్యాంగాన్ని రూపొందించిన భారత ముద్దుబిడ్డ డాక్టర్ అంబేద్కర్ గురించి అవమానంగా మాట్లాడడం భారత రాజ్యాంగాన్ని అవమానించినట్లే అని అన్నారు. అంబేద్కర్ను అవమానించిన అమిత్ షా వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీ వెంటనే హోంమంత్రి అమిత్ షాను మంత్రివర్గం నుండి తొలగించాలని కోరారు. భారత జాతి సిగ్గుతో తలవంచుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది. సాక్షాత్తు ఈ దేశానికి మూడవసారి హోంశాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి ప్రధానమంత్రి తర్వాత నెంబర్ 2 అని చెప్పుకుంటూ చలామణి అవుతున్నటువంటి అమిత్ షా గారు మరి భారతదేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలు, నిమ్న వర్గాలు, సబ్బండ వర్గాలు, మొత్తం రాజ్యాంగాన్ని పరిరక్షించే బాధ్యతలో ఉన్నటువంటి వ్యక్తులు మరి అమిత్ షా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. మరి అంబేద్కర్ 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 అంటూ మీరు తలుసుకోవడం కంటే భగవంతుని తలుచుకుంటే మీరు మరి ఎక్కడికో పోతారనే వ్యాఖ్యానం చేయటం అంటే చాలా అహంకారంతో చేసిన వ్యాఖ్యలుగా తెలంగాణ జనసమితి భావిస్తున్నది. భారత రాజ్యాంగాన్ని అవమానించడమే కాకుండా భారత ప్రజలను అట్టడుగున ఉన్న వర్గాల వారిని అవమానించినట్లుగా వ్యాఖ్యలను వెంటనే వాపసు తీసుకోవాలా. తాను చేసిన వ్యాఖ్యలకు మొత్తం క్షమాపణ చెప్పాలా, భారత ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ మోడీ ప్రభుత్వానికి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే, ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించిన వాళ్ళుగా మేము అని చెప్పుకుంటే, ఈ రాజ్యాంగం పట్ల తమకు సానుభూతి లేదా మరి ప్రేమ ఉంటే అమిత్ షా చేసిన వ్యాఖ్యలను వాపసు తీసుకోవటం, క్షమాపణ చెప్పటం, చేయకపోతే వెంటనే మంత్రివర్గం నుంచి అమిత్ షాను బర్తరఫ్ చేయాలని తెలంగాణ జనసమితిగా మేము డిమాండ్ చేస్తున్నాం. మరి మోడీ ప్రభుత్వంలో నెంబర్ 2గా ఉన్న అమిత్ షా చేసిన వ్యాఖ్యలని వెంటనే వాపసు తీసుకోవాలని తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర కార్యాలయంలో ఆ కార్యాలయం ముందు మరి అమిత్ షా దిష్టి బొమ్మను దగ్ధం చేయడం జరిగింది. వెంటనే రాజీనామా చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. భారత హోంశాఖ మంత్రి అమిత్ షా గారు అంబేద్కర్ను కించపరిచినట్టు మాట్లాడడము, ఈ భారత జాతి బిడ్డలకు మాదిగల మాలలను కించపరిచినట్టు మాట్లాడిండు. ఇది మాదిగ మాలలకు చాలా అవమానంగా ఉంది. కాబట్టి వెంటనే అమిత్ షా గారు కేంద్ర మంత్రి పదవికి రాజీనామా, హోంశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలని మేము తెలంగాణ జనసమితి పార్టీ తరపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము. ఒక భారత హోంశాఖ మంత్రి ఇలాంటి వాక్యాలు చేయడము సిగ్గుచేటు, భారత జాతికి సిగ్గుచేటుగా ఉంది. కాబట్టి వెంటనే అమిత్ షా గారు తన విలువలను కాపాడుకోవాలంటే వెంటనే తన హోంశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసి నిరూపించుకోవాలని మాదిగలు, మాలలు, ఈ భారత ప్రజలు అందరూ ఏకకంఠంతో తెలియజేస్తూ ఖండిస్తున్నారు.